హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. ఈరోజు నేను బేసిక్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఎందుకంటే న్యూ ఇయర్ అలా వస్తుంది కాబట్టి, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి బర్త్డేస్కైనా ఇంకా న్యూ ఇయర్కైనా కూల్ కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే బేసిక్ కేక్ అనేది అయితే మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడైతే షుగర్ అనేది తీసుకోవాలండి. నేను పావు కప్ తీసుకోండి, ఎందుకంటే నేను చేసేది కూల్ కేక్ కాబట్టి షుగర్ సిరప్ వాడతాం కాబట్టి నేను బేసిక్ కేక్లో షుగర్ అనేది చాలా తక్కువ వాడుతున్నాను. పావు కప్పు షుగర్ తీసుకోండి. అలాగే 2 eggs తీసుకోండి. నేను ఎగ్తోనే చేస్తున్నాను కాబట్టి 2 eggs అయితే పడతాయండి మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ కేక్కి. 2 eggs తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇంట్లో వాడే వంట నూనె వాడుకోండి, కుకింగ్ ఆయిల్. నేనైతే కుకింగ్ ఆయిలే వాడుతున్నాను. కుకింగ్ ఆయిల్ వచ్చేసి మనం టీ తాగుతాం కదా, ఆ కప్పుతోటి పావు కప్పు అయితే సరిపోతుంది. వీడియోలో చేస్తున్నట్లుగా చిన్న మిక్సీ జారే తీసుకోండి, ఎందుకంటే బాగా బ్లెండ్ అవుతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి చిన్న మిక్సీ జార్ అయితే సరిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కేక్ అనేది. అంటే ఫస్ట్ ఈ బ్యాటర్ మిక్స్ చేసుకున్న వరకే మనకి టైము, తర్వాత మనం ఫ్రీగా ఉండొచ్చు. వన్స్ మనం ఈ బ్యాటర్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుందండి. మనం ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది. షుగర్ మాత్రం చూసుకొని వేసుకోండి. నేను కూల్ కేక్ కాబట్టి చాలా తక్కువ వాడుతున్నాను. చూడండి, ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను, కుకింగ్ ఆయిల్. టీ గ్లాస్కి పావు కప్పు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరైతే మామూలుగా ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఎగ్ కదా, ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండటానికి మనకి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాము. ఇది లేకపోతే స్కిప్ చేసి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే వెనీలా ఎసెన్స్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి. మిక్సీ కూడా 1 minute ఆర్ 1.5 minutes సరిపోతుంది. చిన్న మిక్సీ జార్ కదా, బాగా బ్లెండ్ అవుతుంది. సో మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 minutes అయితే సరిపోతుందండి. చూడండి ఎంత ఇట్లా నొరగలుగా వచ్చిందో, ఇంతవరకు అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మైదా అనేది తీసుకున్నానండి. నేను మైదాతోనే చేస్తున్నాను. మైదా లేకపోతే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 cups అయితే తీసుకున్నాను. మైదా పిండి అనేది జల్లించుకోవాలండి పక్కా, ఎందుకంటే మనం ఎప్పుడు తెచ్చినా కానీ దాంట్లో ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ లేదా పురుగులు ఏమైనా ఉన్నా కానీ మనం జల్లించుకుంటే అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి జల్లించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు నేనైతే జల్లించుకున్నాను. అండ్ ఇది మనం దీంట్లో అయితే ఉంటేనేమో ఈ బేకింగ్ సోడా 1 స్పూను అవి జల్లించుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే తీసుకొని మిక్స్ చేసుకోండి ఫస్ట్. తర్వాత 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. అండ్ అలాగే కొంచెం అంతా మామూలు సాల్ట్ అనేది వేసుకోండి. ఫస్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇది ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని, మన దగ్గర బీటర్ ఉంది కదండి నార్మల్ది, సో దాంతో అయితే కలుపుకోండి. లేదంటే ఫోర్క్ యూజ్ చేయండి, ఆ స్పూన్తో కూడా మంచిగానే కలుస్తుంది. ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇక్కడ మనకి కలుపుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. అండ్ మనం మిల్క్ యాడ్ చేయలేదు కదా ముందుగా, సో మిల్క్ అనేవి 1 కప్పు బట్టికైతే సరిపోతుందండి. 1 టీ కప్పు బట్టికైతే సరిపోతాయి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్కడ ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మిల్క్ పోసుకోండి. ఆ విధంగా అయితే మిల్క్ పోసుకుంటూ లంప్స్ లేకుండా, అంటే ఉండలు ఇవి ఏమి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. టెక్స్చర్ ఎలా కలుపుకోవాలంటే, మనం ఒకసారి కలిపిన తర్వాత ఇట్లా లిఫ్ట్ చేస్తే అది రిబ్బన్స్ లాగా పడాలండి కిందకి. సో ఆ టెక్స్చర్ వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు, మన కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. బ్యాటర్ కలుపుకునే విధానంలో ఉంటుందండి కేక్ అనేది స్పాంజీగా రావాలా లేకపోతే హార్డ్గా రావాలనేది. మనం ఎక్కువసేపు అయితే కలుపుకోకూడదండి. జస్ట్ అట్లా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత వెంటనే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాను చూడండి,
ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చిందండి కేక్ అయితే. నార్మల్ కేక్, బేసిక్ కేక్. ఇప్పటివరకు నేనైతే ఎగ్లెస్ చేశాను. ఫస్ట్ టైం ఎగ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. తర్వాత ఇలా కొంచెం వెడల్పాటి స్టీల్ గిన్నె తీసుకున్నానండి. దానికి నేను కొంచెం అంత ఆయిల్ పూసుకొని ఇలాగా మైదా పిండి అయితే ఇలా చల్లుకున్నాను. దగ్గర బటర్ పేపర్ లేదు, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి అన్ని డైరెక్షన్లో ఇలాగ రొటేట్ చేసుకుంటుంటే మనకు ఆటోమేటిక్గా పిండి అనేది అతుక్కుంటుందండి కిందకి. దీనివల్ల ఏంటంటే కింద అడుగు అనేది మాడిపోకుండా మనకి నీట్గా వస్తుంది అన్నట్లు. ఇదిగోండి ఈ విధంగా అయితే వేసుకోండి. తర్వాత సైడ్స్ ఉన్న పిండి అంతా నీట్గా క్లీన్ చేసుకోండి చేత్తోనే. చూడండి ఇప్పుడు మనం పిండి వేస్తుంటే కిందకి ఎలా పడుతుందో ఆ సేమ్ ఆ బ్యాటర్ ఉంటే పర్ఫెక్ట్గా మన కేక్ అనేది వస్తుందండి, ఫ్లఫీగా వస్తుంది. చూడండి చాలా సింపుల్ అండి కేక్ ప్రిపేర్ చేయటం. మనకి అంటే ఏదైనా చేస్తుంటేనే అలవాటు అయిపోద్ది. స్టార్టింగ్లో నాకు అంతగా వచ్చేది కాదు, ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గానే చేయగలుగుతున్నాను. ముందుగానే చెప్తున్నాను, ఇది కూల్ కేక్ కోసం కాబట్టి నేను షుగర్ అనేది తక్కువ వేసుకున్నాను. మీకు నార్మల్గా ప్లెయిన్ కేకే తినాలనుకుంటే మీరైతే కొంచెం డెకరేషన్ అదేమి ఉండదు కాబట్టి దీంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి. లేకపోతే స్ప్రింకిల్స్ ఇవి ఉంటాయి కదా, చాకో చిప్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ముందే. తర్వాత ఇలాగ ముందుగా ప్రీహీట్ చేసుకోండి ఒక 5 minutes. పెద్ద వెడల్పాటి పాత్ర తీసుకొని మందపాటిది దాని మీద ఇదైతే పెట్టుకోండి. స్టాండ్ అనేది కేక్ స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది కదా, అండ్ దీనికి ఒకసారి ఒక 2 minutes ఇలా కిందకి కొట్టాలండి. ఇట్లా ట్యాప్ చేయకపోతే మనకి ఎయిర్ క్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి ట్యాప్ చేయండి ఒక 2 times అలాగా. తర్వాత 35 minutes పట్టిందంటే నాకు బేకింగ్కి. 35 minutes తర్వాత మధ్యలో తీసుకుంటా చూస్తున్నాను. సో మీకు అదే చూపిస్తున్నాను. చుట్టూ అంతా అయింది కానీ మధ్యలో కొంచెం అంత మెత్తగా ఉంది. సో అందుకని ఒక 5 minutes ఎక్స్ట్రా ఉంచాను. మొత్తం నాకు 35 to 40 minutes అయితే పట్టింది. 40 minutes తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. కాసేపు ఆరనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అనేది తీసుకోండి. లేకపోతే పర్ఫెక్ట్గా రాదండి. లోపలికి ఏమన్నా కొంచెం పచ్చిగా ఉన్నా అట్లాగే ఉండిపోద్ది మనం ముందుగానే తీసేస్తే. సో ఇక్కడైతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ మెథడ్ అండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో. చూడండి తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా వచ్చిందో. ఫస్ట్ ఇలా సైడ్స్కి అయితే నీట్గా చాకుతోటైతే ఇట్లా రౌండ్గా అనుకుంటారండి. అప్పుడు ఈజీగా మనకు ఊడొస్తుంది. రివర్స్ వేసి బౌల్ అనేది రివర్స్ వేయగానే ఇట్లా బాల్ నుంచి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది ఈజీగా వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పిండి అనేది కనిపిస్తుంది అంతేనండి. ఇలా ఒక థ్రెడ్ తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈవెన్గా వస్తుంది కేక్ అనేది. నేను కూల్ కేక్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను కాబట్టి అయితే థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. చాకుతో నాకు అంట రావట్లేదు, సో అందుకని ఇలా చేస్తున్నానండి. చాలా సింపుల్గా లేయర్ లాగా వచ్చేసింది. కూల్ కేక్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి. ఇది జస్ట్ బేసిక్ కేక్ కాబట్టి మీకు కొంతమంది బేసిక్గానే చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. పార్ట్ 2లో నేను కూల్ కేక్ అనేది ఎలాగా విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నానండి లేయర్స్ లాగా. ఈ లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత నేను షుగర్ సిరప్ అనేది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, చెప్పాను కదా, అది నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్ బేసిక్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం. ఎవరైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే వన్స్ చేశాక అది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, అండ్ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.